మాస్టర్ గారు తమ బృందానికి అంతటికీ కూడా ఉదయ సాయంకాల వేళల్లో ప్రార్థన చేసేటటువంటి అలవాటు చేశారు. ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా చక్కని సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నించేవారు ప్రార్థనకు కొత్త వారైతే వివరించి చెప్తే తెలుసుకుంటారు, ఆచరిస్తారు కూడా. ప్రార్థన చేసుకునే పరిణామానికి వారు అప్పటికి వచ్చేసారన్నమాట. మరికొందరు ఉంటారు, ప్రార్థన పూజ చేయడం మొదలుపెట్టి ఏ 25 చేసి ఆ తరువాత ఏ మహానుభావుడో కనపడితే ఏకాంత సమావేశం కోరి మరీ అడుగుతారు, స్వామి ఇన్ని సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను, నాకు బోధపడటం లేదు, ఇంతకీ ప్రార్థనలు పూజల వల్ల ప్రయోజనం ఏమన్నా ఉన్నదంటారా? ఈ ప్రార్థన వల్ల, ఈ ప్రేయర్ వల్ల, ఈ పూజల వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అని ఈ తరగతి వారి గురించి మనం బాధపడవలసి ఉంది. మొదటి తరగతి వారి గురించి ఏమీ బాధపడనక్కర్లేదు. పసిపిందెలుగా ఉన్నవారు కాయలుగా మారుతున్నారు. ఇక్కడ పసిపిందెలుగా ఉన్నవారు కాయలుగా మారుతున్నారు అక్కడ. మరి ఈ 2వ తరగతి వారి విషయం ఏమిటి? కాయ పలక మారే సమయంలో పురుగు పడిందన్నమాట. ఏం చెప్పారండి! వీళ్ళు ఇలా తయారవడానికి కారణం ఏమిటో తెలుసా? వీళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన, దాని పద్ధతి కానీ వలన కలిగే దివ్యస్థితి వీరికి వివరించి చెప్పలా. వాళ్ళకి తెలిస్తే కదా చెప్పడానికి. వీళ్ళు ఏదో మొండిగా ఈడ్చుకొస్తున్నారు, మధ్యలో పెదవి విరుస్తున్నారు. సరే, ఇంతకీ ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది? ఇది కదా మనకు కావాల్సింది. ఒక కాగితం మీద ఇనుప రజను చిందరవందరగా పోసి ఉందనుకోండి. ఒక అయస్కాంతం తీసుకొచ్చి ఆ ఇనుప రజనున్న కాగితాన్ని ఒక చేత్తో పట్టుకుని 2వ చేత్తో ఆ కాగితం క్రింద అయస్కాంతాన్ని తిప్పండి. ఏమవుతుంది అప్పుడు? విచిత్రంగా చిందరవందరగా ఉన్న ఇనుప రజను అయస్కాంత ప్రభావం చేత డిజైన్లుగా అమరుతుంది. ఏ పద్ధతి లేని ఇనుప రజనకు అయస్కాంత సాన్నిధ్యం వల్ల రమ్యమైన ఒక పద్ధతి ఏర్పడిందా లేదా? ప్రార్థనలో ప్రణవోచ్చారణ, నాదోపాసన వల్ల కూడా ఇలాంటి మార్పే జరుగుతుంది. ముందున్న స్థితిలోని ఇనుపరజనుల చిందరవందరగా ఉన్న మనలోని ప్రవృత్తులన్నీ ప్రార్థనా ప్రభావం చేత లయాత్మకమైన చక్కని పద్ధతిలోకి వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం పొందే హాయినే, విను బాగా, ఆ వచ్చినప్పుడు మనము పొందే హాయినే అనుభూతి అని పిలుస్తున్నాం. చుట్టూ ఉన్న విశ్వాన్నే భగవంతుని విశ్వరూపంగా దర్శించి వారికి తాను చేస్తున్న సేవే పరమాత్మనికి పూజ అని తెలిసి జీవించేవాడికి, అలా తెలిసి జీవించేవాడికి ప్రార్థనలోని అనుభూతి ప్రతి క్షణం లభిస్తూనే ఉంటుంది. అంటే ఏమిటి? వాడిలో ప్రార్థన నిరంతరం జరుగుతున్నదన్నమాట. అడిగా, ఎందుకని స్వామి నాకు ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు అంటే, నిరంతర స్మరణ నీలో జరుగుతూ ఉన్నప్పుడు పనిగట్టుకుని ఎందుకమ్మా అన్నారు. ఎంత వాస్తవం ఇది! మనం పని చేస్తున్నా, తిరుగాడుతున్నా, ఎక్కడికి కూడా నిరంతర స్మరణ మనలో జరుగుతూ ఉన్నప్పుడు, ఆ కర్తృత్వాన్ని కూడా నిర్వహిస్తున్నప్పుడు మనలో అది లోపల తెలియకుండానే చాంటింగ్ జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా కూర్చొని చేయాల్సిన అవసరం రాదు ఇంకప్పుడు. అర్థమైందా?